and it triggers another action. Click is an action. That click action in turn triggers another action. So each and every object has its own properties, methods, and corresponding events also. The examples of events in JavaScript. Common event is click event. Click on any element, not only button. When you click text box, click event can be raised, triggered. There text box, but most probably you are using click event on buttons. How to invoke event? Use onClick property, onClick attribute at the time of defining a button. OnClick equal to syntax. Within quotes, specify the function name. Name of the function to be triggered or activated. According to this function, we have to define a function within a script and a script block. To define function in JavaScript block, call that function by using event name. Here onClick is one type of event. Example, event click.html. Event click.html and what script to define a function. Normal approach. Show message, show info is a function example. Alert message or something, some app operation. Button is clicked. The within body part, define one button. On click. Normally, at the time of defining a button, you have to give ID, name, common, minimum attributes, ID and corresponding name. ID equal to btn prefix, btn show. Message display just become show అనుకుంటున్నాను, btn show. Name is also same as it is ఇవ్వండి ఎప్పుడు కూడా. btn show upper case ఉంటే upper case, ID name common. Next event on click equal to within double quotes, call that function show info analysis and button. Give caption. Click here. Let show me. Show me. Here one button and one function. Through on click event, a communication is created between function click and button click and corresponding function definition. Run this code.
Click here. Button is clicked. Next event. Mouse on mouse hover. Triggered when mouse pointer moves over an element. Element may be text box, or element may be text area, or element may be a button, anything. ఇప్పుడు మనకి బటన్ దగ్గర కానీ టెక్స్ట్ బాక్స్ దగ్గర మౌస్ అక్కడ మూవ్ అయినప్పుడు మనకి కలర్ ఏదైనా చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అవ్వాలి. సో మీ ఈవెంట్ జరగాలి. ఎగ్జాంపుల్ ఫంక్షన్ పైన పారాగ్రాఫ్ కింద పారాగ్రాఫ్ ఉంది చూడండి. బాడీ పార్ట్లో పారాగ్రాఫ్ ఉందండి. ఆన్ మౌస్ ఓవర్. ఈ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ చేంజ్ చేయాలనుకున్నాను. పారాగ్రాఫ్ అని కంటెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్. మౌస్ అక్కడికి వెళ్ళినప్పుడు కంటెంట్ చేంజ్ అవ్వాలని ఉందనుకున్నాడు. ఎవరు కంటెంట్ డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసేవాళ్ళు అని. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అండ్ జనరల్గా అయితే టెక్స్ట్ బాక్సెస్కి వాల్యూ యూజ్ చేసుకుంటాం. వాల్యూ జావా స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ అయితే వాల్యూ, అదే jQuery అప్లై చేస్తే వాల్యూ ఫంక్షన్. వాల్యూ అనేది ప్రాపర్టీ కింద థింక్ చేస్తుందండి. ప్రాపర్టీ ఇవన్నీ ప్రాపర్టీసే. మన రిక్వైర్మెంట్ పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తాం. పారాగ్రాఫ్ దగ్గరికి మౌస్ వెళ్ళాలంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి కంటెంట్ చేంజ్ అవ్వాలని. అయితే ఇక్కడ ఈ పార్ట్ చూడండి. ఆన్ మౌస్ ఓవర్ చేంజ్ టెక్స్ట్ ఆఫ్ దిస్. దిస్ అనేది ప్రతి లాంగ్వేజ్లో వస్తుంది. దిస్ ఇండికేట్స్ కరెంట్ ఆబ్జెక్ట్. హియర్ దిస్ ఇండికేట్స్ కరెంట్ ఎలిమెంట్. దట్ మీన్స్ కరెంట్ ట్యాగ్. ప్రెజెంట్ ట్యాగ్ ఈజ్ రెఫరెన్స్డ్ బై దిస్. ఎప్పుడైతే ఇలా బ్రాకెట్లో మనం దిస్ పెట్టామో ఇక్కడికి దిస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ కరెస్పాండింగ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్. సో హియర్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ మీన్స్ దిస్ ఏ ఫంక్షన్ కాల్ చేసామో ఆ ఫంక్షన్ యొక్క పారాగ్రాఫ్ ఆర్ ఎలిమెంట్ ఇక్కడ దిస్ కింద బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ బదులుగా మీరు ఎక్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ అని యూజ్ చేసుకుంటాం. ఎక్స్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ మౌస్ ఈజ్ ఓవర్ అని మెసేజ్ పెట్టాం. ఇమీడియట్గా మనకి పారాగ్రాఫ్ని కంటెంట్ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ సేమ్ కోడ్ కాపీ చేద్దామండి. చేంజ్ ద ఫంక్షన్, చేంజ్ కంటెంట్. కంటెంట్ చేంజ్ చేస్తాం కదా, చేంజ్ కంటెంట్ అన్నాను. కాంటెంట్ ఆఫ్ ఎక్కడ కంటెంట్ చేంజ్ చేయాలి? ఒక ఎలిమెంట్ యొక్క కంటెంట్ చేయాలి, చేంజ్ చేయాలి. ఎలిమెంట్ ఈ అనుకుందామండి. సో ఈ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అప్పర్ కేస్ లెటర్స్ ఈక్వల్ టు మౌస్ ఈజ్ ఓవర్. ఈ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇప్పటికి మీరు ఏం చేసుకుంటారు?
పారాగ్రాఫ్ అనుకుందాం. పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ దేనికైనా మీరు ఐడి పెట్టుకొచ్చాను. పారాగ్రాఫ్ ఐడి ఈక్వల్ టు ఈ పారాగ్రాఫ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇన్ఫో అనుకుందాం. ఇన్ఫర్మేషన్ నేమ్ సేమ్ ఇన్ఫో ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ ఈక్వల్ టు కాల్ ఫంక్షన్ చేంజ్ కంటెంట్ ఆఫ్ దిస్ పంపించాలండి పారామీటర్ కరెంట్ ఈవెంట్ టెస్ట్ డేటాని ఇలా పెట్టుకుందాం. పారాగ్రాఫ్లో డేటా ప్రజెంట్ డేటా టెస్ట్ డేటా మౌస్ అక్కడికి వెళ్ళినప్పుడు మౌస్ ఈజ్ ఓవర్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన సింటాక్స్ అని కాదండి. ఏదైనా ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఫంక్షన్లో పంపించాలన్నప్పుడు ఆ ఎలిమెంట్ దిస్ కింద పంపించాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఆ తర్వాత ఆ డేటాని ఎక్కడి నుంచి తీసుకుని మరి ఇక్కడ ఫర్దర్ ప్రాసెసింగ్ చేయొచ్చండి. సో ఇదే ఒక టెక్స్ట్ బాక్స్ అనుకోండి. టెక్స్ట్ బాక్స్ తీసుకుని పంపిస్తాను ఇక్కడికి. టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ తీసుకుంటాం. వాల్యూ ప్రాపర్టీ యూజ్ చేసి వాల్యూ అప్పుడు ఆ కంటెంట్ అయితే డిస్ప్లే చేసుకుందాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ముందు టెస్ట్ చేద్దాం. ఇక్కడ మిస్టేక్ ఉందో కూడా చూద్దాం. ఈ ఏరియాకి వచ్చినప్పుడు మొత్తం ఈ డాక్యుమెంట్ అంతా ఈ పారాగ్రాఫ్ కింద పెట్టామండి. మౌస్ ఇక్కడికి వచ్చేటప్పుడు కింద వస్తుంటే చాలా ఆ ఏరియాకి చేంజ్ అవుతుంది. చూడండి ఒకసారి మౌస్ ఓవర్ ఇనిషియల్ డేటా టెస్ట్ డేటా మౌస్ ప్లేట్ మౌస్ ఓవర్ ఇంకా ఈవెంట్స్ ఆన్ మౌస్ మూవ్ ఆన్ మౌస్ డ్రాగ్ ఇప్పుడు ఈ కోడ్ని టెక్స్ట్ బాక్స్ పెట్టాలండి. ఇప్పుడు టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ ఐడి కావాలండి. ఐడి ఈక్వల్ టు టీఎక్స్టీ ఇన్ఫో అనుకున్నాను. టెక్స్ట్ బాక్స్ టీఎక్స్టీ ఇన్ఫో స్మాల్ లెటర్స్ టెక్స్ట్ ఇన్ఫో నేమ్ ఈక్వల్ టు సేమ్ టీఎక్స్టీ ఇన్ఫో ఆన్ మౌస్ ఓవర్ ఆన్ మౌస్ ఓవర్ ఎలాంటి కంటెంట్ డిస్ప్లే చేయమన్నాం. డిస్ప్లే కంటెంట్ ఆఫ్ దిస్ అండ్ టెక్స్ట్. Define another function here. Function display content change display content of text box txt అనుకున్నాను. txt ఇప్పుడు మన ఉద్దేశం ఏంటండి టెక్స్ట్ బాక్స్ దగ్గర మౌస్ వెళ్ళినప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ లో ఉన్నటువంటి వాల్యూ మనకు కనిపించాలండి. ఎలర్ట్ బాక్స్ కింద కావాలి. షో కంటెంట్ డిస్ప్లే కంటెంట్
టెక్స్ట్ బాక్స్లో ఒక వాల్యూ ప్రాపర్టీ ఇస్తున్నాను. వాల్యూ ప్రాపర్టీ ఉంటుంది. వాల్యూ ఈక్వల్ టు టెస్ట్ డేటా అని పెట్టుకుంటున్నాను. ఈ టెస్ట్ డేటా అనేది మన మౌస్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వాలి, డిస్ప్లే అవ్వాలి ఎలక్ట్రిక్ బాక్స్లోనే. ఇప్పుడు ఆ డేటా ఇక్కడ తీసుకోవాలి. టీఎక్స్టీ ఎలిమెంట్ ఇది, టెక్స్ట్ ఎలిమెంట్ అని చెప్పి ఎలిమెంట్ అనుకుంటామండి. ఎలిమెంట్లో వాల్యూ తీసుకోవడం కోసం రెండు విధాలుగా ఉంటుంది. మీరు ఫామ్ డిఫైన్ చేస్తే కనుక నేమ్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. ఫామ్ డిఫైన్ చేయలేదు ఇక్కడ మనం. యాక్చువల్గా టెక్స్ట్ బాక్సెస్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇవన్నీ ఒక ఫామ్ అండ్ ఫామ్ ట్యాగ్లో డిఫైన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఫామ్ డిఫైన్ చేయలేదు. కానీ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ జావా స్క్రిప్ట్లో రావాలి. అప్పుడు ఐడి యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ యూ కెన్ యాక్సెస్ ఎనీ కంట్రోల్ డేటా from HTML design to JavaScript in one of two approaches, by using ID and by using name property. Form tags are defined, then you can use name property. Form tag is not defined for that element or number of elements, then directly use ID property. So ఇక్కడ ఫామ్ యూజ్ చేయలేదు బాడీలో, డైరెక్ట్గా ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఇచ్చుకున్నాం. అప్పుడు ఇక్కడ మనం ఐడి యూజ్ చేసుకోవాలి. ఐడి యూజ్ చేయడానికి వాల్యూ ఈక్వల్ టు txt వాల్యూ అనుకుందాం. టెక్స్ట్ బాక్స్ వాల్యూ txt val equal to document dot get element by id of your id name txt info. మన ఐడి నేమ్ ఇచ్చాం txt info. Dot value is a property. So document dot get element by id of text info లో ఉన్నటువంటి వాల్యూ తీసుకుని టెక్స్ట్ వాల్యూ పెడుతున్నాం. ఇప్పుడు ఆ వాల్యూని డిస్ప్లే చేయమన్నాం. ఎలర్ట్ txt వాల్యూ. సరే మళ్ళీ చూడండి. టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకున్నాం. టెక్స్ట్ బాక్స్కి ఐడి ఒకటి నేమ్ ఒకటి తీసుకున్నాను. ఆన్ మౌస్ పవర్ display content of this. ఇక్కడ వాల్యూ తీసుకున్నాం టెస్ట్ డేటా అని. ఇప్పుడు డిస్ప్లే కంటెంట్ ఫంక్షన్లోకి టెక్స్ట్ బాక్స్ వాల్యూ పంపిస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. టెక్స్ట్ బాక్స్ యొక్క రిఫరెన్స్ txtle. లేదా ఇంకొక పాయింట్, మీరు txtle ఇక్కడ పంపిస్తున్నాం కాబట్టి ఇక డైరెక్ట్గా ఇది ఏమి ఇవ్వకపోవడం పర్లేదు. అది కూడా చెప్తాను తర్వాత. ఇది పంపించట్లేదు, మీరు డబ్బీగా ఇస్తున్నారు అనుకోండి. ఆ విధంగా చూద్దాం. పంపించట్లేదు అన్నప్పుడు టెక్స్ట్ ఇన్ఫో టెక్స్ట్ బాక్స్ యొక్క వాల్యూ తీసుకోవడం కోసం ఈ స్టైల్. అదే మీరు డేటా పంపిస్తున్నారు అనుకోండి, దిస్ అనేది txt ఎలిమెంట్ అని పెట్టుకున్నాం. టెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ బాక్స్ ఈ txt ఎలిమెంట్ అయిపోయింది. అటువంటిప్పుడు ఇది ఏమి కూడా వస్తుంది నీకు. జస్ట్ ఏం చేస్తామండి, txt ele డాట్ ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు డిఫరెంట్ అప్రోచెస్లో ఒక ఫామ్లో డిజైన్ చేసినటువంటి డేటా కానీ వితౌట్ ఫామ్ ట్యాగ్స్ డైరెక్ట్గా HTML కంట్రోల్స్ కింద మనం పెట్టుకున్నప్పుడు ఆ కంట్రోల్స్ ఉన్న డేటా యాక్సెస్ చేసుకోవడం. ఇక దిస్ అనేది ఏ కంట్రోల్ యొక్క వాల్యూ అయితే మనం జావా స్క్రిప్ట్లో పంపించాలనుకుంటున్నామో ఆ కంట్రోల్ యొక్క వాల్యూని నేమ్ని ఇక్కడ తీసుకుంటాం దిస్ కింద. అలా దిస్ కింద తీసుకున్నప్పుడు ఇక గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది అవసరం లేదండి. నెక్స్ట్ ఫంక్షన్ నెక్స్ట్ ఈవెంట్ ఆన్ మౌస్ అవుట్ రివర్స్.
ఆన్ మౌస్ ఎంటర్, ఆన్ మౌస్ అవుట్. ఇంతకుముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ కానీ ఇంతకుముందు చేంజ్ కంటెంట్ అని కంటెంట్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇంతకుముందు ఏ కంటెంట్ ఉందో అదే కంటెంట్ అక్కడ ఆ పారాగ్రాఫ్లో కావాలని రీసెట్ టెక్స్ట్ అంటూ రీసెట్ టెక్స్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఆన్ మౌస్ అవుట్ ఈవెంట్ దగ్గర రీసెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్. నేను కాపీ చేస్తున్నాను. కంటెంట్ ఇస్ చేంజ్. సో ఆన్ మౌస్ అవునప్పుడు చేంజ్ టెక్స్ట్ అని చెప్పి ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను ఆఫ్ దిస్. ఆన్ మౌస్ అవుట్ రీసెట్ టెక్స్ట్. రీసెట్ టెక్స్ట్ అంటే ఇంతకుముందు ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మళ్ళీ పెట్టేస్తున్నాను. సో ఒక ఎలిమెంట్ మీద ఎన్ని ఈవెంట్స్ అయినా ఇచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అలాగని కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఈవెంట్స్ పనిచేయవు. సో టెస్ట్ చేయను. ఆన్ మౌస్ ఓవర్ కంటెంట్ ఈజ్ చేంజ్డ్. ఆన్ మౌస్ అవుట్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుందండి. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటామని మనం డైనమిక్ బిహేవియర్ ప్రొవైడ్ చేయాలి. మౌస్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ అయినప్పుడు కలర్ చేంజ్ చేసుకోవాలని లేదా ఫాంట్ పెద్ద చేయాలి. టెక్స్ట్ బాక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఫాంట్ మళ్ళీ రిడ్యూస్ అయిపోయి నార్మల్ ఫాంట్లో టెక్స్ట్ బాక్స్లో కనిపించాలి. అమౌంట్ అయినా ఉంటుందండి. అమౌంట్ మనం టైప్ చేసినప్పుడు కదా బాగా పెద్ద లెటర్లో కలవాలి. టైప్ చేసినంతసేపు ఆ అమౌంట్ ఫిగర్స్ 28, 22 పెట్టుకుంటాం. టైప్ అయిపోయి కర్సర్ మళ్ళీ నెక్స్ట్ పొజిషన్ మూవ్ అయినప్పుడు నార్మల్ టెక్స్ట్ పెట్టుకుంటాం 16. ఇలా చేంజ్ చేసుకోవడానికి డైనమిక్ బిహేవియర్ అన్న వాటిలో డైనమిక్ వెబ్ పేజెస్, డైనమిక్ వెబ్సైట్స్ అన్న ఫస్ట్ కేసు. సెకండ్ కేసు డేటాబేస్ నుంచి డేటా తీసుకొస్తాను కూడా డైనమిక్ ఫంక్షన్ అంటాం. ఫంక్షనాలిటీ ఫర్ ద వెబ్సైట్. సో డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చే డైనమిక్ బిహేవియర్ ప్రజెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ ఏంటంటే dynamic behavior can be provided through JavaScript and CSS to any web page. That is called as dynamic website concept. అది మీరు ఇక్కడ చూస్తున్నారండి. ముందు డిజైన్ చేసాం మనం. నార్మల్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు మీరు మౌస్ అక్కడ పెట్టినప్పుడు టెక్స్ట్ మారిందండి. అదే డిస్ప్లే అవుతున్నప్పుడు చేంజ్ అవుతుందండి. దట్ ఈస్ డైనమిక్ బిహేవియర్. ఈ మౌస్ ఓవర్ మౌస్ అవుట్ అనేది రేర్ కేసు అండి. అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాం. ఎప్పుడంటే మీరు ఇమేజ్ చిన్న డిస్ప్లే చేస్తారండి ప్రాజెక్ట్లో. ఇమేజ్ స్మాల్ ఇమేజ్ ఇప్పుడు కర్సర్ తీసుకెళ్ళి మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ ఇమేజ్ మనకి
300 by 300 పిక్సెల్స్కి పెద్దది జూమ్ అవ్వాలి. అది పక్కన పెట్టారనుకోండి స్మాల్ ఇమేజ్ 30 by 30 పిక్సెల్స్ 50 by 50 పిక్సెల్స్గా రిడ్యూస్ అయిపోద్ది. అలా జూమ్ చేసుకోవడానికి రీజూమ్ చేయడానికి ఇది మనకి ఆన్ మౌస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఇక ప్రాజెక్ట్లో ఎక్కువగా యూజ్ చేసే ఈవెంట్ చేంజ్ ఈవెంట్, చేంజ్ ఈవెంట్, చేంజ్. Change event can be applied on text boxes. But most probably మనం దేని మీద అప్లై చేస్తూ ఉండేది సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది కదండి, సెలెక్ట్ లిస్ట్ అను డ్రాప్ డౌన్ ఆప్షన్స్. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుంచి ఏదో ఒక వాల్యూ చేంజ్ చేస్తున్నప్పుడు మనకి యూ హ్యావ్ చేంజ్ దిస్ వాల్యూ అని చెప్పి ఒక మెసేజ్ కనిపించాలి. లేదా చేంజ్ చేసిన వాల్యూ డేటాబేస్కి వెళ్ళాలి. చేంజ్ ఈవెంట్ ఇప్పుడు ఎక్కువగా డ్రాప్ డౌన్ లిస్ట్ వాల్యూస్ సెలెక్ట్ ఆప్షన్ లిస్ట్ వాల్యూస్లో నుంచి ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. అది మల్టిపుల్ ఆప్షన్ పెట్టుకుంటాం సెలెక్ట్ దగ్గర, అప్పుడు మల్టిపుల్ వాల్యూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మల్టిపుల్ ఎక్కడ యూజ్ చేయలేదు, మీకు సింగిల్ వాల్యూ సెలెక్షన్ ఉందండి. ఎగ్జాంపుల్ script function show value is a function. Begin value equal to ఇది ముందు వచ్చాను document dot get element by id of my input dot value. సో my input అనేది యాక్చువల్ కంట్రోల్ అండి. టెక్స్ట్ బాక్స్ కావచ్చు, డ్రాప్ డౌన్ లిస్ట్ కావచ్చు, ఇది వాల్యూ, ఇది కంట్రోల్ ఎలిమెంట్. దాంట్లోనే వాల్యూ తీసుకుని వాల్యూ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో వచ్చినటువంటి వాల్యూ ఏదో ఉందంటే డిస్ప్లే చేస్తున్నాడు ఎలర్ట్ ద్వారా. మళ్ళీ చెప్తున్నాము గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఎప్పుడు వాడతామంటే మనం ఫామ్ అండ్ ఫామ్ ట్యాగ్స్ పెట్టకపోతే కనుక, ఫామ్ అండ్ ఫామ్ యూజ్ చేసుకుంటే కనుక డాక్యుమెంట్ డాట్ నేను ఫామ్ డిఫైన్ చేసినప్పుడు ఫామ్ నేమ్ ఇస్తాను. డాక్యుమెంట్ డాట్ ఫామ్ నేమ్ డాట్ కంట్రోల్ నేమ్ డాట్ వాల్యూ. నేమ్ అనే ప్రాపర్టీ ఫామ్ డిఫైన్ చేసినప్పుడు యూజ్ చేసుకుంటాం. ఐడి అనే ప్రాపర్టీ ఫామ్ డిఫైన్ చేయకుండా డైరెక్ట్గా కంట్రోల్స్ని బాడీ ట్యాగ్లో డిజైన్ చేస్తే కనుక ఐడి ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కాల్ చేయని ఫంక్షన్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ ఐడి ఈక్వల్ టు మై ఇన్పుట్. నేమ్ కూడా ఇచ్చేసుకోవడం, బ్రాండ్ ఇచ్చేసుకోవడం, ఐడి నేమ్ ఈక్వల్గానే. ఆన్ చేంజ్ ఈవెంట్, ఆన్ చేంజ్ షో వాల్యూ ఈజ్ ఏ ఫంక్షన్. షో వాల్యూ అది చెప్తాను. ఇక్కడ దిస్ పెట్టారు అనుకోండి, మీరు దిస్ పెట్టారంటే ఇదేమి ఉండదండి. ఇదంతే ఒక్కలేదు. ఏమిస్తాం ఇక్కడ మీరు ఎక్స్ అనుకుంటున్నారు అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్స్తో రిఫర్ చేశారు. సింపుల్గా ఏం చేస్తారు మీరు ఎక్స్ డాట్ వాల్యూలు ఇస్తాం. ఇక్కడ దిస్ పంపించట్లేదు కాబట్టి ఫంక్షన్ దగ్గరికి వచ్చినప్పటికి ఏ వాల్యూ తీసుకోవాలో మనం చెప్పాలి కాబట్టి మన యొక్క ఐడి నేము ఈ విధంగా తీసుకోవాలి. దిస్ ఇవ్వలేదు కాబట్టి ప్లేస్ హోల్డర్ అంటే టెక్స్ట్ బాక్స్లో డిఫాల్ట్గా కనిపించడం కోసం, నాట్ డిఫాల్ట్. టెక్స్ట్ బాక్స్ ఎంటీ అయినప్పుడు మనకు ఒక సజెషన్ లాంటిది ఇవ్వడం కోసం ప్లేస్ హోల్డర్. మనం ఏదైనా కీ ప్రెస్ చేస్తే ప్లేస్ హోల్డర్ కంటెంట్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది. టెక్స్ట్ బాక్స్ ఈజ్ ఎంటీ, దెన్ ప్లేస్ హోల్డర్ స్పెసిఫై సమ్ టూల్ టిప్ లాంటిది ఇక్కడ ఈ డాటా ఎంటర్ చేయాలని చెప్పేసి ఉంటుంది. అది డిఫాల్ట్ వాల్యూ కాదు, జస్ట్ ఇండికేషన్. ఇక్కడ ఏం చేసామంటే టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసాం. టెక్స్ట్ బాక్స్లో మనం వాల్యూ చేంజ్ చేస్తే చేంజ్ చేస్తున్న వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేయమన్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే క్యాటర్ బై క్యాటర్ ముందు ఏ ప్రెస్ చేస్తారు చేంజ్డ్, యూ హ్యావ్ దట్ ఈస్ యూ ఎంటర్డ్ ఏ. నెక్స్ట్ బి ప్రెస్ చేశారండి, అగైన్ చేంజ్డ్, యూ ఎంటర్డ్ ఏ బి. ఆ వాల్యూస్ అన్ని మనకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ లిస్ట్ ఎక్కువగా వాడుకుంటాం.
ఫంక్షన్‌లో ఉన్న డెఫినిషన్ ఏం మారదు. ఫంక్షన్ డెఫినిషన్ ఏం మారదండి. గెట్ ఎలిమెంట్ దేని మీద అయితే ఏ వాల్యూ అయితే మనం క్లిక్ చేసామో ఆ వాల్యూ ఇక్కడికి వస్తది. బట్ అక్కడ ఎంటర్డ్ అని ఇక్కడ సెలెక్టెడ్ అంటాం అంతే. మల్టిపుల్ వాల్యూస్ నుంచి ఒక వాల్యూని మనం అక్కడ సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆన్ చేంజ్ ఈవెంట్ రేజ్ అవుతది. ప్రాసెస్ ఆఫ్ ది ఫంక్షన్ డెఫినిషన్ కామన్. మనం ఏవైతే పెట్టుకున్నామో సెలెక్ట్ అయిన వాల్యూ దీంట్లో వస్తుంది. ఆ వాల్యూ డిస్‌ప్లే చేస్తది. బట్ ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి. డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి కాబట్టి సెలెక్ట్ ఐడీ ఈక్వల్ టు నేమ్ సంథింగ్ ఆన్ చేంజ్ ఈవెంట్. ఏ ఫంక్షన్ అయితే మనం ఇన్వోక్ చేయాలని ట్రిగ్గర్ చేయాలనుకున్నామో యాక్టివేట్ చేయాలని కరస్పాండింగ్ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఇస్తామండి. సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ మీరు ఆల్రెడీ చూసారండి. సెలెక్ట్ విత్ ఆప్షన్ లిస్ట్ ఉంటుంది కదా! ఆప్షన్ వాల్యూ అండ్ ఫైనల్లీ మస్ట్ బి టెర్మినేటెడ్ బై క్లోజ్డ్ బై అండ్ సెలెక్ట్ పేరెంట్ ట్యాగ్ సెలెక్ట్ అండ్ సెలెక్ట్. ఒకటి తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్‌తో టెస్ట్ చేద్దాం. టైప్ చేయట్లేదని మీకు తెలిసిందే కాబట్టి కాపీ చేస్తున్నాను. ఈ ఈవెంట్ ఆన్ చేంజ్ డాట్ హెచ్టీఎంఎల్. రన్ దిస్ కోడ్ F5. You have selected option 2. You have selected option 3. ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం అంటారు. డిస్ప్లే ఆన్ డ్రాప్ డౌన్ లిస్ట్. ఫస్ట్ వాల్యూ ఎడిషన్, సెకండ్ వాల్యూ సబ్ట్రాక్షన్, థర్డ్ వాల్యూ మల్టిప్లికేషన్, and fourth value division. When you select addition option, perform addition of two numbers in the same function. Define one single function and perform multiple operations like mathematical calculation process, addition, subtraction, multiplication, division based on choice of the drop down list. చేయగలరు కదండి. సో ఇక్కడ మీరు డిజైన్లో మీరు ఏం చేస్తారు ఇక్కడ యాడ్ ఆప్షన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ సబ్ వాల్యూ క్యాప్షన్ సేమ్ ఇవ్వాలని రూల్ లేదు. ఇది ఇచ్చే వాల్యూ విజిబిలిటీ మన స్క్రీన్ మీద కనిపించేది. ఇది మాత్రం మనం క్లిక్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్కి అయితే జావా స్క్రిప్ట్కి బ్యాక్ అండ్కి వెళ్తే బ్యాక్ అండ్కి వెళ్ళేటటువంటి వాల్యూ. ఇది కేస్ సెన్సిటివ్ అండి. ఇక్కడ మీరు యాడ్ అని ఇస్తే లోయర్ కేసులు ఇస్తే లోయర్ కేసే వాడుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా అప్పర్ కేసు ఇస్తే అప్పర్ కేసు వాడుకోవచ్చు. ఈ పక్కన ఉన్నటువంటిది ఓన్లీ విజిబిలిటీ పర్పస్, డిస్ప్లే పర్పస్ అని ఎలా ఇచ్చినా పర్లేదు. సో 2 ఒకటే ఉండాలని రూల్ లేదు. 2 ఒకటే పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఎక్కువగా ఇది ఎప్పుడు వాడుతూ ఉంటే రోల్ నంబర్ రోల్ నంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుందండి. మనం కంపేర్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు రోల్ నంబర్ పంపించాలి. స్టూడెంట్ డిస్‌ప్లే అయినప్పుడు రోల్ నంబర్ బదులుగా నేమ్ కనిపించాలి. మన దగ్గర 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అందరి నేమ్స్ మనకు తెలుసు. రోల్ నంబర్స్ తెలీదు. కానీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోల్ నంబర్ కావాలి కంపారిజన్‌కి, అప్డేట్‌కి, డిలీట్‌కిని. మరి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసినప్పుడు స్టూడెంట్ నేమ్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, నేమ్స్ కనిపించాలి. అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు? రోల్ నంబర్ అసైన్ చేస్తారు. ఈ ఏరియాలో స్టూడెంట్ నేమ్ అసైన్ చేస్తాము. ఇది ప్రాసెస్. థర్డ్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటారండి. ఇఫ్ ఎల్స్ అప్లై చేయండి. సెలెక్టెడ్ వాల్యూ ఇఫ్ సెలెక్టెడ్ వాల్యూ
equal to add perform addition of two numbers. Else if ladder again selected equal to subtraction. So perform subtraction of two numbers. That's all. చిన్న ప్రాక్టీస్ చేసుకుంటే మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ తెలుస్తుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఉంటుందండి. ఇన్పుట్ తీసుకుంటారు. ఎక్కడ ఇన్పుట్ తీసుకోండి. ఇన్పుట్ తీసుకోవడానికి ఆల్రెడీ ఫంక్షన్ చెప్పండు. ప్రాంప్ట్ తోటి ఏబీ వాల్యూస్ ఇన్పుట్ తీసుకుని ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఎలర్ట్ ఫంక్షన్ ద్వారా డిస్ప్లే చేసుకోండి. లేదా రిజల్ట్ అనేది టెక్స్ట్ బాక్స్ పెట్టుకుని టెక్స్ట్ బాక్స్కి అసైన్ చేసుకోండి. లేదా స్క్రీన్ మీద డైరెక్ట్గా డాక్యుమెంట్ ఏరియాలో డిస్ప్లే చేసుకున్న డాక్యుమెంట్ రైట్ లేదా డెవ్ టూల్స్లో డాటా మనం వెరిఫై చేసుకోవాలి, ఇన్స్పెక్ట్ చేయాలన్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ద్వారా అయినా డిస్ప్లే చేసుకోండి. 4 విధాలుగా మీరు నచ్చిన విధంగా అవుట్పుట్ డిస్ప్లే చేయండి. బట్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ప్రాంప్ట్ ఫంక్షన్. ఒకవేళ ఎక్కడ మీరు ఫామ్ వాడారనుకోండి ఈ ఆప్షన్కే ఇది కూడా చూపిస్తుంది. ఫామ్ నేమ్ ఈక్వల్ టు ప్రీఫిక్స్ ఎఫ్ఆర్ఎం కాలిక్యులేటర్ వచ్చేసి end form. So here within form, label is defined and select box is select drop down list is also defined. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఫంక్షన్ లో తీసుకోవాలంటే డాక్యుమెంట్ డాట్ ఫామ్ నేమ్ ఎఫ్ఆర్ఎం calc dot control name by select dot value. So any element is defined within form, and at the time to access a particular value from that element, document dot form name dot component name dot or element name dot value is a property. Remaining process మీకు ఏం చేంజ్ అవ్వదని కామన్ ప్రాసెస్. ఒకవేళ దిస్లో పంపించారు అనుకోండి, మీరు ఇదే ఉందనుకున్నాను దిస్, అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ దిస్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎలిమెంట్ డాట్ వాల్యూ. మరి ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దిస్ అని యూజ్ చేయాలి. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాం, బాడీలో ఉన్నటువంటి కంట్రోల్లోంచి జావా స్క్రిప్ట్ పంపించడానికి 3 అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ అప్రోచ్ డైరెక్ట్ ఐడి యూజ్ చేసి వాల్యూ తీసుకోవచ్చు, గెట్ ఎలిమెంట్ బై ఐడి. సెకండ్ అప్రోచ్ మీరు ఫామ్ కనుక డిఫైన్ చేస్తే ఫామ్ నేమ్ అండ్ కంట్రోల్ నేమ్ యూజ్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ డాట్ ఫామ్ నేమ్ డాట్ కంట్రోల్ నేమ్ డాట్ వాల్యూ. థర్డ్ అప్రోచ్ దిస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి కరెంట్లీ యాక్టివేటెడ్ కంట్రోలర్ కరెంట్లీ యాక్టివేటెడ్ ఆబ్జెక్ట్. సో దిస్ యూజ్ చేసి కూడా మనం డైరెక్ట్గా ఆ కంట్రోలర్ వాల్యూ తీసుకుంటాం. దిస్ డాట్ వాల్యూ. ఈ మూడాటిలో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ అప్రోచ్లో కోడింగ్ డెవలప్ చేయొచ్చు. బట్ మనం ఎక్కువగా వాడేదంతా కూడా ప్రతి కాంపోనెంట్ ఫామ్లో పెట్టుకుంటాం. ఫామ్ అండ్ ఫామ్ మధ్యలో ఉంటాయి కాబట్టి డాటాను ప్రాసెస్ చేసేటప్పుడు డాక్యుమెంట్ డాట్ ఫామ్ నేమ్ డాట్ అండ్ కంట్రోల్ నేమ్ డాట్
వాల్యూ అని చెప్పి రిట్రీవ్ చేసుకుంటాను. అది మీరు jQuery వాడారనుకోండి, ఎప్పుడు ఐడితోనే యాక్సెస్ చేసుకుంటాడు డేటా. ఐడి ఏది ఇంకా నేమ్ అనే ప్రాపర్టీ అవసరం ఉండదు. ఇక్కడ మీరు నేమ్ వాడారు కాబట్టి, ఫామ్ వాడారు కాబట్టి ఇక్కడ నేమ్ అనే ప్రాపర్టీ కంపల్సరీ ఉండాలి. ఒకసారి మర్చిపోతూ ఉంటాను. డిజైన్ చేసేటప్పుడే ఐడి నేమ్ సేమ్ కామన్గా ఒకటే ఇచ్చేసుకోండి. మీరు jQuery వాడుకుంటే ఐడి వాడుకుంటారు, జావా స్క్రిప్ట్లో అయితే నేమ్ వాడుకుంటారు, గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడితే ఐడి వాడుకుంటారు. ఇప్పుడు ఈవెంట్స్ ఆర్ ఆన్ ఫోకస్ ఈవెంట్, ఆన్ బ్లర్ ఈవెంట్. ఆన్ ఫోకస్ కర్సర్ మనం తీసుకెళ్ళి టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తామండి. ఆన్ ఫోకస్ అక్కడ నుంచి కర్సర్ మళ్ళీ బయటకి ఇంకో కంట్రోల్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఆన్ ఫోకస్ లాస్ట్ ఫోకస్ అంటాం, గాట్ ఫోకస్ లాస్ట్ ఫోకస్. దాంట్లో జావా స్క్రిప్ట్లో ఏమంటామంటే ఆన్ ఫోకస్, ఆన్ బ్లర్. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. టెక్స్ట్ బాక్స్ ఉందండి. ఆన్ ఫోకస్ అయినప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఉన్న కంటెంట్ చేంజ్ చేయాలి, హైలైట్ చేయాలి. అంటే ఎల్లో కలర్ పెడతామండి. మీరు పీడిఎఫ్లో చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా, హైలైట్ అంటే బై డిఫాల్ట్ ఎల్లో కలర్ మార్క్ చేస్తాం. సో హైలైట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ బట్టి ఈ టెక్స్ట్ బాక్స్ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అంతా ఎల్లో కలర్లో చేంజ్ అవ్వాలండి. దట్ ఈస్ డైనమిక్ బిహేవియర్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఫంక్షన్ స్క్రిప్ట్లో హైలైట్ ఇన్పుట్ ఎలిమెంట్ దిస్ అంటే ఏ కంట్రోల్కి అయితే మనం చేంజ్ చేయాలని ఆ కంట్రోల్ని పంపిస్తుంది దిస్ కింద. ఎలిమెంట్ డాట్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఏ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, ఇలా ప్రాపర్టీస్ జావా స్క్రిప్ట్లో చూసిన ప్రాపర్టీస్, సిఎస్ఎస్లో అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్లో. ఈక్వల్ టు ఎల్లో కలర్. ఓకే. ఆల్రెడీ కాపీ చేసి- There are two functions, highlight input and remove highlight color. Here background color equal to yellow and background color equal to none. None means null. Create one text box, on focus event and on blur event. On focus, highlight, on blur, remove highlight. One text box is created with a placeholder, click to focus. ఇప్పుడు ఎల్లో కలర్ చేంజ్ అయిందండి. కర్సర్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో కర్సర్ ఉంది. ఇప్పుడు మనం కర్సర్ బయట క్లిక్ చేస్తున్నాం, బయట తీసుకొస్తాం. అప్పుడు ఇచ్చిన హైలైట్ కలర్ ఎల్లో కలర్ అనేది మళ్ళీ నల్ అయిపోతుంది, ఎందుకంటే నల్ ఇక్కడ మనం చేంజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు నల్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండి. రిమైనింగ్ ఈవెంట్స్ ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ అప్, ఆన్ కీ డౌన్. ఒక్కొక్కసారి మనం డేటాబేస్లోంచి ఒక్కొక్క నంబర్ టైప్ చేస్తున్నప్పుడు నంబర్ మ్యాచ్ అయిన డేటా అంతా కింద డ్రాప్ డౌన్ లిస్ట్లో మనం వచ్చేయాలండి. మీరు ఆర్ఏఎం అని టైప్ చేశారండి, ఆర్ఏఎంతో ఉన్నటువంటి డేటా స్టూడెంట్ డేటా డిస్ప్లే అయిపోతూ ఉండాలి. ఆర్ఏఎంఏ టైప్ చేశారండి,
రామ రిలేటెడ్ సంబంధించిన డేటా అంతా డిస్ప్లే అవ్వాలి. స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఆర్ఏఓ రావు ఇచ్చారండి. సో word match. For every occurrences of given category is typed, the corresponding background process must be performed. Or one is on key press, on key up, on key down. ఈ మూడాట్లో ఏదో ఒక ఈవెంట్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆన్ కీ అప్, ఆన్ కీ డౌన్, కీ ప్రెస్. Key press is a combination of up and down. ఒకసారి నేను మనం పంపించినటువంటి రెఫరెన్స్ పంపిస్తున్నామండి. దాని కీ ఈజ్ ఏ ప్రాపర్టీ. మనం టైప్ చేసే ప్రతి క్యారెక్టర్ కూడా కీతో రిప్రజెంట్ చేస్తున్నాను. టైప్ చేసే ప్రతి కీ వాల్యూ. ఫంక్షన్ కాల్ ఈవెంట్ కాల్ చేసుకునేటప్పుడు ఈ ఫంక్షన్ ఈ విధంగా ఇచ్చుకుంటాం. దానికి డౌన్ ఈవెంట్ నేమ్ అండ్ కరస్పాండింగ్ ఫంక్షన్ నేమ్. and key up, that is at the time of releasing a key. But last but not least, on submit అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నది. చాలా వాల్యుబుల్ ఈవెంట్. మీరు ఫామ్ డిజైన్ చేశారండి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. లాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా సర్వర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు కంపల్సరీ సబ్మిట్ టైప్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ టైప్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేసామో ఇమ్మీడియట్గా ఫామ్లో ఒక ఫైల్ నేమ్ ఇస్తా ఉన్నాం. యాక్షన్ ఈక్వల్ టు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ నేమ్. సేవ్ స్టూడెంట్ డేటా డాట్ పిహెచ్పి అను, లేదా సేవ్ స్టూడెంట్ డేటా డాట్ జేఎస్పి అను, సర్వర్ సైడ్ ప్రోగ్రామ్కి సంబంధించిన యాక్షన్ ఈక్వల్ టు అని ఇస్తాను. మీ ఫస్ట్లో చూపించాను. ఎప్పుడైతే మీరు సబ్మిట్ క్లిక్ చేశారో ఇమ్మీడియట్గా యాక్షన్ దగ్గర ఉన్నటువంటి ఫైల్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు ఫామ్లో డేటా ఇవ్వలేదు. రిక్వైర్డ్ అనే కాలమ్స్ కూడా పెట్టలేదు. మీరు రిక్వైర్డ్ అనే ప్రాపర్టీ పెట్టారనుకుని ప్రతి కంట్రోల్కి ఇవ్వకపోతే కంపల్సరీ ఇవ్వమని అడుగుతుందండి. కెనాట్ బిన్నల్ మస్ట్ ఫిల్ అని. ఇప్పుడు రిక్వైర్డ్ కాలం ఇవ్వలేదు, ఫామ్ డిజైన్లో డేటా టైప్ చేయలేదు, సబ్మిట్ బటన్ క్లిక్ చేశారు. సో సబ్మిట్ బటన్ ఇమీడియట్లీ యాక్టివేట్స్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ విచ్ is specified at యాక్షన్ ప్రాపర్టీ ఆఫ్ ఫామ్ ట్యాగ్. ఇప్పుడు సర్వర్ దగ్గర వెళ్ళిన దగ్గర ప్రాసెస్ అవుతున్న బట్ డేటా లేదండి, అన్నీ ఎంటీగా ఉన్నాయి. అండ్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్ది. డేటాబేస్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్, వెరిఫై యువర్ డేటా అని చెప్పి ఒక మెసేజ్ మనం బ్యాక్ డిస్ప్లే చేస్తామండి. అదొక కేసు. ఇప్పుడు మనకి ఏం కావాలండి, వెన్ సబ్మిట్ బటన్ ఈజ్ ట్రిగ్గర్డ్, సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్గా వెళ్ళిపోయేటటువంటి యాక్షన్ ప్రాసెస్ని ప్రివెంట్ చేయాలండి. డిఫాల్ట్గా ప్రాసెస్ని ప్రివెంట్ చేసి ముందు మన ఫామ్లో డేటా ఉందా లేదా చూసి ఫామ్లో ఇచ్చిన డేటా అంతా పర్ఫెక్ట్గా ఉందని కన్ఫర్మ్ అయితే అప్పుడు ఇక్కడ నుంచి సబ్మిట్ అవ్వాలి. దానికోసం మనం ఆన్ సబ్మిట్ ఈవెంట్ రాస్తామండి. ఆన్ సబ్మిట్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ submitting actual data to the database server or server side program, our data can be validated and tested. If the complete data is correct, then only the data must be transferred to database server or server side program through submit action. ఈ ప్రాసెస్ అంతా చేయడం కోసం ఆన్ సబ్మిట్ ఈవెంట్.
ఏముండదమ్మా. మీరు ఫామ్ డిజైన్ చేసుకున్నారు. ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టాం. సబ్మిట్ అయ్యే బటన్ పెట్టాం. సబ్మిట్ అయ్యే బటనే ఉండాలి. ఎప్పుడైతే మనం సబ్మిట్ అని క్లిక్ చేసామో నార్మల్గా అయితే ఇక్కడ యాక్షన్ ఈక్వల్ టు సేవ్ డాట్ పిహెచ్పి అని ఇస్తారు. సేవ్ డాట్ ఈ పేజ్ రన్ అయిపోతుంది. ఇక్కడ నేమ్ మీరు ఎంటర్ చేశారో లేదో తెలియదు. ఇక్కడ రిక్వైర్డ్ ఇచ్చాం కాబట్టి కంపల్సరీ ఎంటర్ చేయమంటుందండి. ఇది తీసారనుకోండి, వితౌట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. 40,000 ట్రాన్స్ఫర్ అయిపోద్ది సర్వర్కి, ఎక్కడికి, సేవ్ డాట్ పిహెచ్పికి. కానీ అలా వెళ్ళకూడదు. ఒక కంట్రోల్ మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం రిక్వైర్డ్ అని చెప్పి. అయినప్పటికీ ఫస్ట్ ఫామ్ వ్యాలిడేట్ అయ్యి, వ్యాలిడేట్ చేసిన డేటా కరెక్ట్ అంటేనే అప్పుడు సేవ్ డాట్ పిహెచ్పి అనే ప్రోగ్రామ్, సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ యాక్టివేట్ అవ్వాలి. ఇది స్మాల్ ఫంక్షన్ వ్యాలిడేట్ ఫామ్. ఫంక్షన్ వ్యాలిడేట్. ఇంతకుముందు దిస్ ఎలా అయితే వాడామో ఈవెంట్ అలా యూజ్ చేసుకుంటాము. దిస్ అనేది ప్రీడిఫైన్డ్ వాడేటటువంటి వాడు. అదే కదా ఈవెంట్. ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ రైజ్ చేయడం కోసం, బ్లాక్ చేయడానికి ఈవెంట్ యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఒక ఆబ్జెక్ట్ కింద, ఈవెంట్ ఒక ఆబ్జెక్ట్ కింద ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. సో ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. బై డిఫాల్ట్ ఫామ్ సబ్మిషన్ ఫస్ట్ క్లోజ్ చేస్తుందండి. అండ్ మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ దగ్గర సేవ్ డాట్ పిహెచ్పి వెంటనే స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అవ్వకుండా మన ఫామ్లో ఉన్నటువంటి కంట్రోల్స్ అన్నింటినీ వెరిఫై చేస్తాం డాటా అంతా. ఇక్కడ మీరు వెరిఫై చేసుకుంటారు. ఇఫ్ స్టూడెంట్ నేమ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, ఎల్స్ ఇఫ్ ఈమెయిల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, ఎల్స్ ఇఫ్ అన్ని వెరిఫై చేసుకుంటాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రాసుకో. ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడైనా రిటర్న్ ఫాల్స్ ఉన్నారు అనుకోండి, ఫామ్ సబ్మిట్ అవ్వదు. రిటర్న్ ట్రూ అయితేనే ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో ఆ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానండి. ఇక్కడ ఆన్ సబ్మిట్ అనేది బై డిఫాల్ట్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ను ఇమ్మీడియట్గా యాక్సెస్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ చేసి, కంట్రోల్ చేసి, మన ఫామ్లో ఉన్న డేటాను వ్యాలిడేట్ చేసి, అంత అన్ని వాల్యూస్ కూడా కరెక్ట్ అని, ట్రూ అనే వాల్యూ వస్తే కనుక అప్పుడే ఫామ్ సబ్మిట్ అవుతుంది. సపోజ్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఎనీ ఫాల్స్ వాల్యూ, then return back to our form area, form page, without submitting server page. సబ్మిట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు డైనమిక్ ఫంక్షనాలిటీ విత్ జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్కి వెళ్దామండి. ఇలాగైతే ముందు మీరు సిఎస్ఎస్ స్టైల్స్ అవి ఒకసారి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఒకసారి రిమైండ్ చేసుకోండి. అక్కడ యూజ్ చేసినటువంటి ప్రాపర్టీస్, మార్జిన్, ప్యాడింగ్, బార్డర్స్, టెక్స్ట్ కలర్, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, ఫాంట్ ఫ్యామిలీ, ఇటువంటివన్నీ ఒక 30-40 ప్రాపర్టీస్ ఉంటాయి. 30-40 ప్రాపర్టీస్ మీరు రిమైండ్ చేసుకుని ప్రాక్టీస్ చేసి ఉంటే ఇక్కడ మనం సింపుల్గా చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఫామ్ సబ్మిషన్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.